fund of 3 lakhs plus 3 lakhs plus పంట రిపేరింగ్ తర్వాత కావాల్సినటువంటి నిలబడి అర్చకులు హారతి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని రూపొందించుకుంటున్నాము. మాన్య మంత్రివర్యులు ఇచ్చిన సూచన మేరకు ఇటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నాము. త్వరలోనే మేము సంసిద్ధమై వైదిక పరంగా ఇచ్చే హారతులు కొత్త హారతులకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 9 రకాల హారతులు వేద మంత్ర పఠనంతో ఇందాక మీరు కొన్ని మంత్రాలు విన్నారు. అటువంటి ఒక మంచి వాయిస్ తోటి ఈ పవిత్రతను ఇంకా ఎక్కువ పవిత్రతను చాలా గొప్పగా ప్రజలకు తెలియజేసే విధంగా నది విలువ ఏమిటి, నదికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి, నది ఒక పుట్టుక ఏమిటి, అలాగా ఒక గొప్పని క్షేత్రానికి అనుసరించి ఉన్నటువంటి నది యొక్క వైశిష్ట్యాన్ని అనునిత్యం ప్రజలకు చేరవేసే కార్యక్రమాన్ని దేవస్థానం మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యుల యొక్క ఆదేశాల మేరకు మొదలు పెట్టడం జరిగింది. మేము ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఒక నెల కాలంలో ఇదంతా సంపూర్ణం చేసి పంట సంపూర్ణం చేయడం, డెకరేషన్, దానికి సంబంధించినటువంటివి హారతులు సిద్ధం చేసుకోవడం, దానికి కావలసినటువంటి ఒక 29 మంది స్టాఫ్ కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఈ వేద మంత్రాలు ప్లే జరుగుతుంటుంది. ప్రజలందరూ చూస్తుండగా హారతులు అన్నింటినీ దిగ్విజయం. నమస్కారాలు. 2014 నుంచి 19 దాకా ఈ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్, దీన్ని పవిత్ర సంఘం పేరు పెట్టి చాలా బాగా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్గ్రహం చేసి పక్కన పడేస్తుంది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి ఎన్విరాన్మెంట్ మంత్రి గారు చెప్పడం, వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారు మున్సిపాలిటీ కమిషనర్ ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్ల మరామత్తు కావచ్చు, ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం. వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డీ నుంచి, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, దాంతో చేయడం కష్టం అవుతుంది. అందువల్ల సిఆర్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు, కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చేయమని, ఆ విధంగా దీని ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఎన్విరాన్మెంట్స్ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా గోదావరి కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని, దీని ఫ్యూచర్లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరూ చేసి ఇక్కడ కృష్ణ యొక్క జిల్లా ప్రజలకి ఈ యొక్క మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ అని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గారు, పార్థసారథి గారు, ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పవిత్ర సంగమాన్ని మరింత శోభాయమానంగా గతం కన్నా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు బాగా ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు రావడం, తర్వాత పార్థసారథి గారు, నారాయణ గారు, నేను ఒక రివ్యూ, ఇవాళ ఈ స్థలంలోనే మనం రివ్యూ చేస్తే బాగుంటుందని ఇక్కడనే రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి ఒక మాసం నుంచి 1.5 మాసం, అంటే 30 రోజుల నుంచి 45 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ టైం లోపలే ఇవన్నీ పూర్తి కావాలి. తప్పనిసరిగా 45 రోజుల్లో మళ్ళీ కృష్ణమ్మ హారతుల్ని మొదలుపెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఏమైనా 1-6 పనులు మిగిలిపోయి ఉంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. హారతులు మాత్రం
దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాలకంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్, మేము పెట్టుకున్న టార్గెట్. ఇప్పుడు మీరందరూ చూశారు, దేవాదాయ శాఖ నుంచి, అలాగే సిఆర్డిఏ నుంచి, ఐఎన్పిఆర్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎందుకో రాదు, తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొక విషయం, మనకి ఇక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాటి మా అందరి అభిప్రాయం. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమిని సమీకరించండి, అక్కడ మంచి ఆలయం కట్టాలి, ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి, పర్యాటకులకి, పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఈ లంకల విషయం కూడా పార్సాద్ గారు రేజ్ చేశారు. దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటికి కూడా భాగం అవుతాయి. అలాగే ఆలయం కూడా, ఏ ఆలయం కట్టాలి, ఎలాంటి ఆలయం కట్టాలి, అందులో ఈ 2 నదుల అనుసంధానానికి అయినటువంటి ఈ సంగమాన్ని గుర్తించుకునే విధంగా ఎటువంటి ఆలయం అయితే ఇక్కడ బాగుంటుంది అనేది వైదికంగా, ఆధ్యాత్మికంగా అందరినీ సంప్రదించి వైదిక శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక అనుమతులతో ఎలాంటి ఆలయం కడితే బాగుంటుందనే మీద దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం.